శ్రీ గోదా రంగనాథుని కళ్యాణం కమనీయం. శ్రీ శారదాపీఠం గుంటూరు వారి ఆధ్వర్యంలో అర్చక స్వాములు శ్రీమాన్ పర్చూరి మాధవాచార్యులు, నరసింహాచార్యులు, శ్రీనివాసాచార్యులు, కృష్ణస్వామి వార్లచే నిర్వహించబడి శ్రీమాన్ నారాయణం ప్రసాదాచార్యుల వారి వ్యాఖ్యానం చక్కని సన్నాయి మేళంతో, కమ్మని కీర్తనలతో భక్తులను ఆద్యాంతం సమ్మోహితులను గావించింది. భోగి రోజు భగవంతుణ్ణి పెళ్లి చేసుకున్న ఒక భక్తురాలి గాథ ఇది. ఓ విష్ణు భక్తుడి ఇంట జన్మించిన ఆమె విష్ణువునే భక్తగా ఊహించుకొని ఆరాధించి ప్రేమించి చివరికి ఆయనలో ఐక్యమయ్యింది. అద్భుతమైనటువంటి ప్రేమ కథ ఇది. ఏటా భోగి రోజు గోదాదేవి రంగనాథుల కళ్యాణం వైభవంగా వైష్ణవ ఆలయాల్లో జరుగుతుంటాయి. ఈ వేడుక చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. గోదాదేవి శ్రీరంగనాథుడిలో ఐక్యమయ్యే ఈ కళ్యాణ వేడుక అవివాహితులకు వివాహయోగం ఉంటుందని అంటారు పెద్దలు. శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఆయన అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం విష్ణు సేవలో నిమగ్నం అవడంతో విష్ణుచిత్తుడంటం మొదలెట్టారు. విష్ణుచిత్తుడు తన అఖండమైన భక్తితో సాక్షాత్ శ్రీ మహావిష్ణువునే దర్శించుకునే భాగ్యం దక్కటం, స్వామివారు అనుగ్రహం లభించి విష్ణు భక్తులైన ఆళ్వారుల్లో ఒకరిగా పెరియాళ్వారుగా గౌరవం పొందారు. శ్రీ పెరియాళ్వారు ఒకరోజు తులసి మొక్కల కోసం పాదు తీయచుండగా అక్కడ ఒక చిన్నారి కనిపించింది. ఆమెను భగవత్ ప్రసాదంగా భావించి కోదై అనే పేరు పెట్టడం కాలక్రమంలో గోదాదేవిగా మారింది. అచంచలమైన భక్తితో పెరుగుతూ స్వామినే భర్తగా ఊహించటం, స్వామి మాలలను ముందు తాను ధరించటం, అది తెలుసుకున్న తండ్రి కోపడగా రాత్రికి స్వామి విష్ణుచిత్తుడి కలలో కనిపించి ఆమె అలా చేయటం నాకెంతో సంతోషమని చెప్పటంతో స్వామి ఆమెను ఎంతగా కోరుకుంటున్నాడనేది తెలిసింది. ఆమెయే శ్రీ మహాలక్ష్మి తల్లిని గాంచినటువంటి విష్ణుచిత్తుడు ఆనందంతో మైమర్చిపోయాడు. ఇది కనులారా చూడటం మన భాగ్యం. సర్వే జనా సుఖినో భవంతు.